ఏ పుట్టలో ఏ పాముందో తెలుసుకోవడం కష్టం. సినీ ఇండస్ట్రీలోనూ ఏ హీరో ఏ పరిశ్రమలో నిలదొక్కుంటాడో చెప్పడం కూడా అంతే కష్టం. తెలుగు సినిమా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అల్లు అర్జున్కు మలయాళ పరిశ్రమలోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ పేరును ఉపయోగించుకునే పనిలో పడ్డాడు. మలయాళంలో డబ్ అవుతున్న మగధీర చిత్రం గురించే ఈ కథంతా. మన బస్తీలో పోతే గంటలు ఎత్తారు. అదే బాగా డబ్బులు నడిపోతే ఇలా 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సరిగా సావాలో కూడా డబ్బులు ఉంటారు. అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు ఓ ట్రెండ్ సెట్టర్. స్వతహాగా సినిమా నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన బన్నీ 2 సినిమాకే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ మాస్ లోను క్లాస్ లోను మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో కాదో ఫీల్ మై లవ్. కేవలం టాలీవుడ్ లోనే కాదండోయ్, మలయాళ పరిశ్రమ మల్లువుడ్ లోనూ అల్లు అర్జున్ కు మంచి పేరుంది. అక్కడ బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారట. మన బన్నీకి అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బోలెడంతుంది. ఆర్య దగ్గర నుంచి అల్లు అర్జున్ సినిమాలన్నీ మలయాళంలోకి డబ్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్ సైతం మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రామ్ చరణ్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన మగధీర సినిమా మలయాళంలోకి డబ్ అవుతోంది. శతధృవంశ యోధుడిగా చెర్రీ నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ కు నాంది పలికింది. యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. సినిమా మీద ఉన్న నమ్మకంతో రామ్ చరణ్ ను సైతం మలయాళ చిత్ర పరిశ్రమలో నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కు అక్కడ మంచి పేరుండడం వల్ల ఆ పేరుతో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే యత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీనే సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. 100 మందిని చంపే యోధుడు, కాల భైరవా. ధీర పేరుతో మల్లువుడ్ లో విడుదల కానున్న మలయాళ మగధీర రామ్ చరణ్ కు పేరు తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు మల్లువుడ్ ప్రేక్షకులు ఎలాంటి స్వాగతం పలుకుతారో తెలియదు. కానీ ఆ తర్వాత బన్నీ పరిస్థితి ఏంటని సినీ వర్గాలంటున్నాయి. బన్నీ ప్లేస్ లో చెర్రీ చేరిపోతాడో ఏమో చూడాలి మరి.